పురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కొమరాడ మండలం పాలెం పంచాయతీ కుంభకోట గ్రామంలో ఈరోజు విచారకరమైన సంఘటన ఒకటి జరిగింది. దీనికి సంబంధించి కుంభకోట గ్రామానికి చెందిన కొండగొర్రి రాణి, కొండగొర్రి పోలరాజు, వాళ్ళిద్దరికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. ఒక అమ్మాయి 6వ తరగతి అవుతుంది. 3 నెలల పసికంది పాప అండి. నిన్న శుక్రవారం అంపే దర్శిని 3 నెలలు. నిన్న శుక్రవారం పార్వతీపురం జిల్లా కేంద్ర హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ నుండి మళ్ళీ మహారాజా హాస్పిటల్కి విజయనగరం నుండి కేజీహెచ్ హాస్పిటల్ తీసుకెళ్తే కేజీహెచ్లో ఈరోజు రాత్రి 4 గంటలకు చనిపోయిన జరిగింది. అయితే ఈయన చనిపోయిన తర్వాత రూపాయి కూడా శవాన్ని తీసుకెళ్ళడానికి లేని పరిస్థితిలో, చాలా లభోదీపమైన పరిస్థితిలో ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నది. ఇలాంటి సందర్భంలో అక్కడ ట్రైబల్ సెల్కి వెళ్ళి అడిగితే వాళ్ళు కూడా అద్దె వెహికల్స్ మీద ఈరోజు ఆమె సొంత డబ్బులు పెట్టుకుని అద్దె వెహికల్స్ మీద ఈరోజు ఇక్కడికి పంపించే ఏర్పాటు కూడా ఉంది. మేమనేది ఏంటంటే ఈరోజు గిరిజనులు పైన ఎంతో ప్రేమ ఉందని చెప్తూ ఈరోజు ఇక్కడ మన పార్వతీపురం మన్యం జిల్లా ఐటీడీఏ పరిధిలో 3 గిరిజన సంక్షేమ మంత్రులు ఉన్నారండి. గతంలో 2 మంత్రులు వైఎస్ఆర్ పార్టీలు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఒక మంత్రి ఉన్నారు. కనీసం పార్వతీపురం ఐటీడీఏలో ఒక అంబులెన్స్, ఎవరైతే కేజీహెచ్లో చనిపోయినారో వాళ్ళు తీసుకురావడానికి ఒక అంబులెన్స్ ఈరోజు వేయని పరిస్థితిలో ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఈరోజు మన పార్వతీపురం మన్యం జిల్లాలో జిల్లాకే ఆసుపత్రి తప్ప మౌలిక వసతులు లేవు. చిన్నపిల్లలకు సంబంధించి 10 పడకలు ఉన్నాయి, 20 పడకలు పెంచాలి. అలాగే మౌలిక వసతులు కూడా పూర్తిగా లేవని చెప్పి తెలియజేస్తాను. అలాగే ఎంఆర్ఐ స్కాను జిల్లా ఆసుపత్రి అయినప్పుడు కూడా ఎంఆర్ఐ స్కాన్ కూడా నేటికి కూడా లేకపోవడం చాలా అన్యాయం చెప్పి కోరుతున్నాం. ఇదే కాదు, గర్భిణీ స్త్రీలకు కూడా ఉండడానికి మౌలిక వసతులు కూడా లేని పరిస్థితి ఉంది. అలాగే డయాలసిస్ సెంటర్ కూడా పూర్తిలో అప్డేట్ చేయవలసిన పరిస్థితి అది కూడా లేదు. కాబట్టి అలాగే డాక్టర్లు కూడా ఉదాహరణకి గుండె జబ్బు వస్తే ఒక డాక్టర్ కూడా లేడు. ఇలాంటి సందర్భంలో ఈరోజు చాలా అన్యాయంగా ఉంది. కాబట్టి వైద్యులు ఈరోజు పత్రికా ప్రకటనలకి విపరీతమైన ఖర్చు పెడుతుంటారు తప్ప ఆ దిశగా వైద్యం కోసం ఖర్చు పెట్టిన పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈరోజు ఈ కుంభకోటలో ఈ అమ్మాయి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయిలో వైద్యులను నియమించాలి ఏరియా హాస్పిటల్. అలాగే పిల్లలకు కూడా ఎవరైనా చనిపోతే వాళ్ళు వెంటనే తీసుకొచ్చే విధంగా మన పార్వతీపురం ఐటీడీఏ నుండి కేజీహెచ్కి ఒక అంబులెన్స్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే పాడేరు ఐటీడీఏలో 3 అంబులెన్స్లు ఉన్నాయి. సీతంపేటలో ఐటీడీ ఎవరైనా చనిపోతే వాళ్ళకి అంబులెన్స్ పంపిస్తున్నారు, దాన్ని పార్వతీపురం ఐటీడీని కూడా లేదు. కాబట్టి వెంటనే ఈ విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అలాగే ఈరోజు ఆ పాప చనిపోయిన తర్వాత తల్లి రాణి నాకు ఉదయం ఫోన్ చేసిన వెంటనే ఐటీడీ పీఓ గారికి నేను ఫోన్ చేసి వెంటనే అంబులెన్స్ సౌకర్యం కల్పించారు. పీఓ గారికి ధన్యవాదాలు. ఏదేమైనా భవిష్యత్తులో సంఘటన జరగకుండా అంబులెన్స్ సౌకర్యం కల్పించాలి. జిల్లా కేంద్ర ఆసుపత్రులు అన్ని విధాలుగా మౌలిక వసతులు కల్పించాలని చెప్పి ఈరోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అటు ఐటీడీ అధికారులకి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం.